గారు ఎప్పుడైతే నిరహార్దీక్ష చేస్తానో ఒక సంవత్సరంన్నర తర్వాత నేను ప్రజల్లోకి వస్తాను, అక్కడి నుంచి పాదయాత్ర చేస్తానని మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి అన్నీ కూడా. అంటే నెయ్యి కల్తీ కూడా వచ్చింది. నెయ్యి కల్తీ తేలలేదని చెప్పినప్పటి నుంచి ఇంక రెచ్చిపోవడం మొదలెట్టారు. యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే నెయ్యి కల్తీ లేదని చెప్పారు, కానీ అందులో నెయ్యే లేదని కూడా చెప్పారు. అది వాళ్ళు గ్రహించలేదు కాదు, ఏదో ఒకటి ఇంకేదో ఒక ఇష్యూని పట్టుకుని దాన్నే హైలైట్ చేసి చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది పక్కన పెడితే తర్వాత నిన్న అంబటి రాంబాబు గారు రావటం, అంబటి రాంబాబు గారు వచ్చి ఏదో ఆయనకు సంబంధం లేదు ఆ ఇష్యూలో. యాక్చువల్గా ఏదో ఈ కల్తీ నెయ్యి విషయంలో ఫ్లెక్సీలు వస్తే ఆ ఫ్లెక్సీలు దానికి ఏదో ఆయన ఏదో ఎక్కడికో వెళ్తూ అక్కడ ఆగినట్టు ఇవన్నీ చెప్పుకుని వస్తున్నాడు. యాక్చువల్గా అది కూడా వాళ్ళు మొత్తం ప్రీ ప్లాన్డ్ చర్య అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత ప్రీ ప్లాన్డ్ కాకపోతే ఆయన అంతలాగా ఆ బూత్ మాట అయితే మాట్లాడక్కల. ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని, ఎంతో విశేష అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అంత బూత్ మాటతో ఆయన సంబోధించారు. ఆడొస్తాడు, ఆడి బాబు వస్తాడు, ఆయన ఇలాగా రకరకాలన్నమాట. ఆ బూతులు మాట్లాడి చాలా ఆయనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు. ఇదంతా ఏంటంటే ఏం చేస్తారులే చూద్దాం, ఎంతవరకు తెస్తారో చూద్దాం, మనం కూడా తెగిద్దాం. ఏమైనా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలు కానివ్వండి, ఏ రూపంలోనే సరే కొంచెం గొడవల కింద చేద్దామన్న ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఈ సంవత్సరంన్నర నుంచి మొదలు పెడుతున్నారు వీళ్ళు. మొదటి నుంచి కూడా చేస్తే అదేదో కొంచెం ఒక మామూలు ఒక ఆపోజిట్ పార్టీలో ఉన్నారు కదా, లేదా ఇది ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళు ఆవ్యూతో లేరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ పాదయాత్ర చేస్తాను అని అంటూ మొదలెట్టిన కాడి నుంచి ఇష్యూస్ మరీ పెరుగుతాయి. ఇంకా దాని తర్వాత మన జోగి రమేష్ గారు ఇంకో ఇష్యూ మీద అరెస్ట్ అవ్వడం, ఆయన బయటకు రాగానే యాక్చువల్గా చాలామంది జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి కామ్గా వాళ్ళ పిల్ల పాపలతోండి కొన్ని రోజుల తర్వాత ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఈయన ప్రత్యేకంగాను వెంటనే బయటకు వచ్చి లోకేష్ సమాధానం చెప్తాడా, ఇది ఎవరు సమాధానం చెప్తాడు, నాకు కావాలనే వీళ్ళు నన్ను అరెస్ట్ చేయించారు, వీళ్ళు ఒక వ్యక్తిగతంగా నేను ఏ పాపం చేయనోడిని, ఏ తప్పు చేయనోడిని నన్ను ఈ విధంగా చేశారని ఆయన జోగి రమేష్ కూడా రకరకాల వ్యాసాలతోనూ లేకపోతే విన్యాసాలతోనూ ఇక మాటలతోనూ వాళ్ళు ఎంత రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పగల. ఈ విధంగా ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్ళి ఏదైనా వీళ్ళు ఫర్దర్గా చేద్దాం అనుకుంటున్నారో లేదనేది తెలీదు. అయితే అంబటి రాంబాబు గారు మాట్లాడిన తప్పుడు మాటలకైతే రాష్ట్రం అంతా అట్టుడికిందన్న సంగతి అందరికీ తెలుసు. అంటే ఆడవాళ్లతో సహా ఎంతమంది ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎంత ఇది చేశారో తెలుసు. రారా అని సంబోధించడం కూడా మనం అంబటి రాంబాబు చూసాం. ఆయన ఎంత చేద్దాం అనుకున్నా సరే ఆయన అంత దిగజారిపోయి అనకూడదు, అతను దిగజారిపోయి కూడా అనిపించుకోకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ కదండి. ప్రజాస్వామ్యంలోనూ రాజకీయాల్లోనూ ఎంతో హుందాతనంగా ఉండి వాళ్ళ భావి భారత రాజకీయ నాయకులకు వాళ్ళు ఒక ఆదర్శంగా ఉండాలి. కానీ వెళ్ళే తప్పుడు మార్గంలో వెళ్ళైనా సరే ప్రభుత్వాన్ని కొంచెం అడ్డగోలుగా ప్రభుత్వాన్ని కొంచెం కించపరిచేలా చేద్దాం, దాన్ని తగ్గించేలా చేద్దాం అన్న విధానం అయితే కరెక్ట్ కాదు.